ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్ బెర్త్లు ఖరారైన తొలి క్వాలిఫైయర్ ఎవరు ఆడతారో, ఎలిమినేటర్ ఆడేది ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన 4 టీమ్స్ కు 13 మ్యాచ్లు ఆడినప్పటికీ ఇంకా టాప్ 2 ప్లేసుల్లో పెండింగ్ లోనే ఉండిపోయాయి. గుజరాత్ మినహా మిగతా 3 టీమ్స్ ఒక్క మ్యాచ్ గెలిచినా క్వాలిఫైయర్స్ 1 బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే. గుజరాత్ ఫేట్ మాత్రం ఆర్సీబీ మీద ఆధారపడి ఉంది. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ లోకి గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అడుగుపెట్టాయి. ఈ 4 టీమ్స్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఒక్కడి కూడా క్వాలిఫైయర్స్ ప్లేస్ కోసం జరిగే మ్యాచ్ లో గెలవలేదు. దాంతో ఏ టీం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, ఏ టీం 4th ప్లేస్ లో ఉంటుందో తెలియక ఫ్యాన్స్ టెన్షన్ తో తలలు పట్టుకుంటున్నారు. ప్లే ఆఫ్ ప్లేస్లు కన్ఫర్మ్ అయిన తర్వాత గుజరాత్ టైటన్స్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. లక్నో సిఎస్కే పై ఘోర పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేయగా పంజాబ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. పాయింట్ల పట్టిక ప్రకారం గుజరాత్ టైటన్స్ 18 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా పంజాబ్ కింగ్స్ 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 17 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా 3వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటన్స్ 14 మ్యాచ్లు ఆడగా మిగతా 3 టీమ్స్ 13 మ్యాచ్లు ఆడాయి. అంటే గుజరాత్ కి మినహా మిగతా 3 జట్లకి టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్స్ 1 లో ఉండాలంటే అది ఆర్సీబీ చేతిలోనే ఉంది. ఆర్సీబీ తన చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడిస్తే క్వాలిఫైర్స్ 1 కు చేరుకుంటుంది. పంజాబ్, ముంబై మధ్య జరిగే చివరి మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది క్వాలిఫైర్ 1 లో అడుగు పెట్టనుంది. గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్స్ లో ఉండాలంటే లక్నోతో జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవాల్సి ఉంటుంది. దాంతో ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ కు ముందు అసలైన మజా ఉన్న మ్యాచ్లు ఇంకా 2 మిగిలి ఉన్నాయి. మంగళవారం లక్నో, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ తోనే ప్లే ఆఫ్స్ ఆర్డర్ తేలనుంది.